గుండెల్లో నొప్పి, గుండె మీద బరువుగా ఉండడము, భుజం నొప్పి, కళ్ళు తిరగడము, అలసట, ఆయాసము ఇవన్నీ కూడా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు అయి ఉండొచ్చు. షుగర్ వ్యాధి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత 70% మందిలో మనం ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది గమనించడం జరుగుతుంది. ప్రతి 2 షుగర్ పేషెంట్స్లో ఒక్కళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ అవ్వే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో తెలిసింది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది 100% అవాయిడబుల్. అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవచ్చు. దీన్ని మనం ABCస్గా చెప్పుకోవచ్చు. A అంటే A1C, 3 నెలల యావరేజ్ షుగర్ 7లోపు పెట్టుకోవాలి. B ఫర్ బ్లడ్ ప్రెషర్, బీపీని 130/80 లోపు ఉంచుకుంటే మంచిది. C కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్, ఇది 100 లోపు ఉండాలి. S అంటే స్టాప్ స్మోకింగ్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేస్తే మంచిది.